హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ లోని పీవీక్యూ యొక్క పార్ట్ 10 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇప్పటివరకు మనం 9 పార్ట్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 9 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 9 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఒక క్లారిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఈ రోజు మనం స్పీడ్ అండ్ వెలాసిటీ సంబంధించినటువంటి డేటాను కంప్లీట్ చేసుకుని యాక్సలరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి ఇంకెందుకు సార్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. A ball is thrown upward with an initial velocity of 12 meter per second. What will be its velocity after 1 second? So take g equals 9.8 meter per second square. ఒక బంతినంట 12 మీటర్ పర్ సెకండ్ తొలి వేగంతో కనుక పైకి విసిరేస్తే ఏమైందంట, అది ఒక సెకండ్ తర్వాత దాని వేగం ఎంత ఉంటుంది? ఓకేనా, సో తొలి వేగం ఎంత అండి? u ఈక్వల్స్ టు 12 మీటర్ పర్ సెకండ్ అండ్ టైం ఎంత? t ఈక్వల్స్ టు 1 సెకండ్ అండ్ నెక్స్ట్ g ఇచ్చేసింది, g ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనకు కావాల్సింది దాని వేగం ఎంత? సో v ఈక్వల్స్ టు ఎంత? సో వీటి బేస్ పైన ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో ఇక్కడ ఏ బదులు ఏమి ఇచ్చిండు? g ఇచ్చిండు కాబట్టి ఏ బదులు g తీసుకుంటాము. అండ్ ఇది ఎలా వెళ్తుంది? పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంది కాబట్టి g వాల్యూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో v ఈక్వల్స్ టు u మైనస్ gt రాసుకోవచ్చు కదా, ఎందుకంటే g ఈక్వల్స్ టు మైనస్ కాబట్టి. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసేయండి. v ఈక్వల్స్ టు u వాల్యూ ఎంత? 12 మైనస్ 9.8 ఇంటూ టైం ఎంత? 1 సెకండ్ 1. సో 12 మైనస్ 9.8 దాని ఈక్వల్స్ 12 నుంచి 10 పోతే 2, ఆ పాయింట్ అంటే 2.2. సో 2.2. సో ఆప్షన్ D is our answer. An athlete runs around a circular track with radius r, completing one full round in t seconds. Which of the following correctly represents the athlete's speed v? ఓకే, ఒక అథ్లెట్ అంట r వ్యాసార్థంతో వృత్తాకార ట్రాక్ చుట్టూ పరిగెత్తుతున్నాడంట 5 t సెకండ్లో ఒక పూర్తి రౌండ్ చేస్తే ఈ కింది వాటిలో ఏది అథ్లెట్ యొక్క వేగాన్ని సరిగ్గా సూచిస్తుంది? సో ఈ విధంగా ఒక వృత్తం ఉంది, దాంట్లో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ r ఉంది. ఓకేనా, సో r రేడియస్ తో ఉన్నటువంటి దాని చుట్టూ పరిగెడుతున్నాడు. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డేటాను కనుక్కోమంటాడు. సో v ఈక్వల్స్ టు యాక్చువల్ ఏంటండి? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ అంటే మనకేంది, ఆ వృత్తం ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి అదే పాయింట్కి రావాలి కదా. సో ఈ చుట్టూ మొత్తాన్ని ఏమంటారు? వృత్త పరిధి. దట్ ఈక్వల్స్ టు 2πr. సో 2πr బై టైం ఎంత? t. సో 2πr బై t అంటే ఎక్కడ ఉంది? r బై 2πr ఇంటూ t, t బై ఇంకా ఇక్కడ ఉంది చూడండి, v ఈక్వల్స్ టు 2πr బై t. సో ఆప్షన్ D is our answer. అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి కంటెంట్ ఏదైతే గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ఉందో అంతా కూడా మీకు ఇక్కడ చాప్టర్ సాల్వ్ అయితే డేటా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. త్వరలోనే తెలుగు మీడియం కూడా రాబోతుంది. ఓకే, ఇఫ్ ఏ కార్ మూవ్స్ 100 meters in 5 seconds, ఇట్స్ లీనియర్ వెలాసిటీ ఈస్. ఒక కార్ అంటే 5 సెకండ్లో 100 మీటర్లు కదిలితే దాని యొక్క రేఖ వేగం ఎంత? సో దాని యొక్క వేగం v ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందండి? ఇది 100 meters కాబట్టి దాన్ని మనం టీగా తీసుకుంటాము. అండ్ టైం ఎంత? 5 సెకండ్లు. సో 5 గంటల 5 20. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ యొక్క క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఏ కార్స్ ఓడోమీటర్ షోస్ 3000 km at the beginning of a journey and 3200 km at the end. If the journey takes 4 hours, what is car's average speed? కారు ఓడోమీటర్ ప్రయాణం ప్రారంభంలో 3000 కిలోమీటర్లు చూపిస్తుందంట. మరియు ప్రయాణం యొక్క చివరిలో మనకు 3200 కిలోమీటర్ల రీడింగ్ చూపిస్తే ప్రయాణం 4 గంటలు పడితే దాని యొక్క సగటు బడి ఎంత? సో ఏముందండి, 3000 3200 అంటే ఆ 200 డిఫరెన్స్ ఎంత? 200 కదా. 200 బై టైమింగ్ ఎంత? 4. దాని క్వశ్చన్ 4 ఒకట్ల 450. సో ఎంత? గంటకి 50 కిలోమీటర్ వేగంతో అది కదులుతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వాటిలో చేసే తీసుకొచ్చి దీంట్లో కూడా వేసేసాడు. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈస్. ఏకరీతి వృత్తాకార చలనంలో వస్తువు యొక్క బడి ఎట్లా ఉంటది? ఏకరీతి అంటే యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ గా వేగంతో వెళ్తుంది. ఓకేనా, కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తుంది. కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు వస్తువు యొక్క స్పీడ్ ఎట్లా ఉంటదండి? ఓకేనా, సో ఎట్లా ఉంటది? కాన్స్టెంట్ గా ఉంటది, నిరంతరం మారుతుంది. వ్యాసార్థంపై ప్రతిబిందు చూస్తున్నాయి, ఎట్లా ఉంటది? రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా, మోషన్ లో ఉంది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈ విధంగా తిరుగుతూనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. An object is moving along a straight line with a velocity that is initially positive and non-zero.
but the acceleration is non-uniform and negative such that the velocity eventually becomes negative. What does the negative final velocity signify? అంటే ఇక్కడ ఏంటంట, ఒక వస్తువు ప్రారంభంలో అంటే ఎట్లా ఉందంట, పాజిటివ్ గా ఉందంట. అయితే దాని యొక్క వేగం అన్ని సున్నా కాని వేగంతో సరళ రేఖ వెంట రుణాత్మకంగా కదులుతే సరళరేఖ వెంట కదులుతుందంట. కానీ త్వరణమేమో అసమానమైందంట అండ్ దాంతోపాటు రుణాత్మకమైనదంట. అంటే దానికి ఏమైంది, నెగిటివ్ యాక్సిలరేషన్ అవుతుంది, అంటే రిటార్డేషన్ అవుతుంది. అంటే వెహికల్ అనేది స్లో అవుతుంది. అంటే బ్రేక్స్ అప్లై చేస్తే ఏమైతుంది, వెహికల్ యొక్క వేగం తగ్గిపోయి తర్వాత జీరోకి వస్తుంది, అదే కండిషన్. అయితే ఇక్కడ మనకు రుణాత్మకంగా మారిందంటే వేగం చివరికి రుణాత్మకంగా. అంటే దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక వీల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఒక కొండ ఎక్కుతున్నాం అనుకోండి, వెహికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, స్పీడ్ అనేది తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోయి ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి వెలాసిటీ జీరో అయిపోద్ది. అక్కడ మనం కనుక అట్నే హోల్డ్ చేసి పట్టుకుంటే ఓకే, మనం బ్రేక్స్ అయ్యి వదిలేసాం అనుకోండి, డౌన్కి మళ్ళీ వస్తుంది కదా, అప్పుడేమైంది వెలాసిటీ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ ఏది పాసిబుల్ అయితే, వస్తువు స్థిరమైనటువంటిది కానీ రుణాత్మకం కాదు, స్థిరంగా ఏమి ఉండదు. ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్, వస్తువు నిశ్చల స్థితిలో ఎందుకు ఉంటుంది, వేగం చివరికి రుణాత్మకంగా మారింది. అంటే నెగిటివ్ వెలాసిటీ అంటే రివర్స్ వస్తుందని అర్థం. కాబట్టి నిశ్చల స్థితిలో లేదు, రెస్ట్ పొజిషన్లో లేదు. దాని ప్రారంభ దిశకు సంబంధించి వెనక్కి కదులుతుంది. ఎస్, ప్రారంభంలో ఇటు పోయిందండి, తర్వాత ఏమైంది ఇటు వచ్చింది, అంటే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఎస్, సో ఇది పాసిబిలిటీ అవుతుంది. ఓకే, ఇది పాసిబిలిటీ అవుతుంది. ఏదో ఒక సమయంలో త్వరణం ధనాత్మకంగా మారింది, ఏదో ఒక సమయంలో ఏంది, వాడు ఫస్ట్ ఏజెంట్గా ఫస్ట్ పాజిటివ్ ఉంది, తర్వాత నెగిటివ్ ఉంది, ఏదో ఒక సమయం కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వదు. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్, ఏకరీతి వృత్తాకార చలనంలో వస్తువు యొక్క గమన వేగం అనేది దాని యొక్క దిశ ఎట్లా ఉంటది. ఓకే, సో ఏకరీతి వృత్తాకార చలనం అన్నాడు. ఓకే, ఏకరీతి వృత్తాకార చలనంలో మన వస్తువు యొక్క గమన వేగం ఎట్లుంటది. సో ఇక్కడ ఒక ఓకే, సో ఇది సెంటర్ అనుకోండి. దీన్ని బట్టి చూస్తే మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఏంటిది, స్పర్శ రేఖ వెంట దాని యొక్క డైరెక్షన్ ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటే ఇటు ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఇటు ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఇట్లా, ఇక్కడ తీసుకుంటే ఇట్లా, ఇక్కడ తీసుకుంటే ఇట్లా, ఇట్లా ఇట్లా ఎక్కడ చూసినా సరే బయటికి స్పర్శ రేఖ వెంట ఉంటది. వ్యాసార్థం వెంట కేంద్రం వైపు కాదు, కేంద్రం వైపు ఉంటే అది బయట కింద తిరుగుతుంది, లోపలికి వచ్చేస్తుంది. కేంద్రం నుంచి దూరంగా కాదు, వ్యాసార్థం వెంట కాదు, బ్రహ్మాక్షరం కాదు, వృత్తాకార మార్గానికి స్పర్శ రేఖగా ఉండడం జరుగుతుంది వస్తువు యొక్క గమన వేగం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ తాడును వదిలేస్తామో, తాడు వదిలేయంగానే చుప్పని వెళ్ళిపోతూనే ఉంటుంది అది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం యాక్సిలరేషన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా, చాలా చాలా కేర్ఫుల్ గా వినండి యాక్సిలరేషన్. ఓకే, ఏ కార్ స్టార్ట్స్ టు మూవ్ ఫ్రమ్ రెస్ట్ అండ్ attain a velocity of 20 meter per second in 4 seconds. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద కార్? ఒక కార్ అంటే నిశ్చల స్థితి నుంచి కదలడం ప్రారంభించిందంట 4 సెకండ్లలో 20 మీటర్ పర్ సెకండ్ 20 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని కనుక పొందితే అప్పుడు కార్ యొక్క త్వరణం ఏంటిది? సో త్వరణం ఏంటిదండి, ఇక్కడ మనకు త్వరణానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది, v ఈక్వల్స్ a ఈక్వల్స్ టు v మైనస్ u బై t. ఇది ఒకటి ఉంది. రెండోది f ఈక్వల్స్ టు ma. ఈ రెండు ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. ఈ రెండు ఫార్ములాస్ ఉంటే మాక్సిమం మనం అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకు 4 సెకండ్స్ లో మనకు 20 మీటర్ పర్ సెకండ్ వేగానికి వచ్చేసింది. సో వేగంలో మార్పు రేటు. ఓకే, సో దీంట్లో ఫోర్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంది. ఓకే, సో ఏ దట్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఎంత 20, ఇనిషియల్ వెలాసిటీ ఎంత, నిశ్చల స్థితి అంటే రెస్ట్ కండిషన్ లో ఉంది, అంటే తొలి వేగం ఎంత 0 బై టైమింగ్ ఎంత అండి 4. సో 4 1 4 5 సో 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ఏ 10 kg ఆబ్జెక్ట్ ఇస్ 0, ఇట్స్ యాక్సిలరేషన్ విల్ బి. సో ఇక్కడ చూడండి, 10 కిలోల వస్తువుపై నికర బలం 0 అయితే అప్పుడు దాని యొక్క త్వరణం ఎలా ఉంటది. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అండి. సో ఆల్రెడీ ఇది 0 ఈక్వల్స్ టు మనకు 10 ఇంటూ ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఏది పెట్టినా సరే అది జీరోనే కదా. సో సంథింగ్ ఇంటూ సంథింగ్ దట్ ఈక్వల్స్ 0 అయినప్పుడు ఇదేమి ఆటోమేటిక్గా 0 అయింది. సో 0. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ వీటీ గ్రాఫ్ ఇఫ్ ద స్లోప్ కీప్స్ చేంజింగ్ ఇట్ మీన్స్, వీటీ గ్రాఫ్ లో గనక వాల్ మారుతూ ఉంటే నిరంతరం, అప్పుడు మనకు అది ఏమి అర్థము. ఓకేనా, సో వీటీ కింద టైం రాసుకోవాలంటే ఇక్కడ వెలాసిటీ మనకు వాల్ మారుతూ ఉంది అంటే ఇట్లా పోయింది. ఓకేనా, ఇట్లా పోయింది. మనకి ఇప్పుడు వెలాసిటీ టైం దాంట్లో
మనకి ఇక్కడ వచ్చేది ఏంటిది, వెలాసిటీ టైం రిలేషన్ వచ్చేది యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ అంటే స్పీడ్ కాదు, డిస్ప్లేస్మెంట్ కాదు. సో ఇక్కడ మనకి ఈ రెండు ఉన్నాయి. ఓకే, సో యాక్సెలరేషన్ ఈజ్ నాన్ యూనిఫామ్. ఓకేనా, యాక్సెలరేషన్ అనేది నాన్ యూనిఫామ్. యూనిఫామ్ అంటే ఇట్లా రావాలి. ఇక్కడ మనకు నిరంతరం మారుతూ ఉంది అన్నాడు, వాల్ మారుతూ ఉంది, చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. కాబట్టి ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్, అసమరీతిగా ఉంటుంది లేదా సమరీతిగా ఉండదు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్ వైల్ ఇట్స్ మాస్ రిమైన్స్ ద సేమ్, ద యాక్సెలరేషన్ ఈస్. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒకే విధంగా ఉన్నప్పుడు దానిపై బలం రెట్టింపు అయితే త్వరణం ఏమవుతుంది? ఓకేనా, సో యాక్చువల్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. వస్తువు యొక్క ద్రవ్యరాశి అదే విధంగా ఉందంట, అంటే ఎం అదే విధంగా ఉందంట, దానిపై ఉన్నటువంటి బలం రెట్టింపు అయితే 2F అయితే అప్పుడు త్వరణం ఏమవుతుంది? ఇక్కడ ఇది ఏమైతే ఇది అవుతుంది, ఏ ప్లేస్ లో ఏం పెడితే మనకు 2F వస్తుంది, 2A పెడితే కదా, ఇంటూ 2A పెడితే బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ఏ ఏమవుతుంది, ఏ కూడా రెట్టింపు అవుతుంది, ఏ కూడా రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏ బయట రాస్తే అప్పుడు 4F అవుతుంది కదా. 2F కావాలి అంటే ఎం అదే విధంగా ఉంటే ఏ ఏమవ్వాలి, 2A అవ్వాలి. Which of the following equations does not correctly represent the relationship between physical quantities for the object for an object moving with uniform acceleration? సమరీతి త్వరణంతో కదులుతున్నటువంటి వస్తువుకు భౌతిక పరిమాణాల మధ్య సంబంధాన్ని కింది సమీకరణం ఏ సరిగా సూచించదు, నాట్ అన్నాడు. ఓకేనా, సో చలన సమీకరణాలు ఏంటి, ఫస్ట్ v ఈక్వల్స్ టు u ప్లస్ 8 ఇది కరెక్టే, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 8 స్క్వేర్ ఇది కరెక్టే, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు as ఇది కరెక్టే. మరి v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు as అసలు ఇది లేనే లేదు. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If a body's velocity changes from plus 20 meter per second to minus 10 meter per second in 4 seconds, the acceleration is. ఓకేనా, వస్తువు యొక్క వేగం అంటే 4 సెకండ్లో 20 మీటర్ పర్ సెకండ్ నుంచి -10 మీటర్ పర్ సెకండ్ కు మారితే త్వరణం ఏమవుతుంది? ఓకే సరే, సాల్వ్ చేయండి. v ఈక్వల్స్ టు -10, u ఈక్వల్స్ టు +10, +20 వస్తుంది కదా, ఎస్ +20, టైం ఈక్వల్స్ టు 4. సో a దట్ ఈక్వల్స్ టు v మైనస్ u బై t. సో v ఎంత -10, u ఎంత -20 బై టైం ఎంత 4, -30 బై 4. సో 4 1 4 7 28, 7.5 minus this is our answer. Option B is our answer. A force of 60 Newton acts on a mass of 6 kg. What will be the acceleration produced by this force? So 60 Newton యొక్క బలం అంట 6 kg ద్రవ్యరాశి ఉన్నటువంటి దానిపై పనిచేస్తే మనకు బలం ద్వారా ఉత్పత్తి అయినటువంటి త్వరణం ఎంత అంటే F ఈక్వల్స్ టు MA. దీనిలో మనకు కావాల్సింది F ఇచ్చేసి ఎంత 60, మనకు త్వరణం అడుగుతుంది మాస్ ఎంత 6 kg, యాక్సిలరేషన్ కావాలి 6 ఒకట్ల 6 10, సో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఫార్ములా తెలిసే డిటి. నేను స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ పెడల్స్ హర్ బైసికల్ టు రీచ్ ఏ స్పీడ్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ ఇన్ 25 సెకండ్స్. వాట్ ఈస్ హర్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంటిది? వేగంలో మార్పే కదా, వేగంలో మార్పు రేటు. సో వేగంలో మార్పు అంటే v మైనస్ u బై t. సో v ఎంత మనకు 5 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని చేరుకుంది. ఇనిషియల్ వేగం 0/25. సో 5 ఒకట్ల 5 5 రా. సో 1/5 అంటే 0.2 రాసుకోవచ్చా? 0.2 అంటే దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If the applied force is quadrupled, how must the acceleration of the object change, assuming its mass remains constant? సో ప్రయోగించినటువంటి బలం అంట 4 రెట్లు పెరిగితే వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందని ఊహిస్తే దాని త్వరణం ఏమవుతుంది? ఇందాక మనం ఏం చేసినాం, 2F ఈక్వల్స్ టు మాస్ అదే విధంగా ఉంటే ఏమైంది, ఇది 2A అయింది. మరి ఇక్కడ ఏమైంది 4F అంట, మాస్ అదే విధంగా ఉంటే యాక్సిలరేషన్ ఏమైంది 4A అవుతుంది. ఓకే, కాబట్టి ఏమవ్వాలి 4 టైమ్స్ పెరగాలి, 2 టైమ్స్ కాదు, అదే విధంగా ఉంటుంది కాదు, తగ్గుతుంది కాదు పెరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్? ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ ఫార్ములా యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంటి? వేగంలో మార్పు రేటు బై కాలం. సో వేగంలో మార్పు రేటు ఇంటూ కాలం కాదు, దూరం బై కాలం కాదు. సో త్వరణం అంటే బలం ఇంటూ ద్రవ్యరాశి కాదు. సో ఇది త్వరణం వేగంలో మార్పు బై పట్టిన కాలం, దాన్ని పట్టినటువంటి టైం. The sign of acceleration depends on its direction related to velocity. Which of the following is correct? సో త్వరణం యొక్క సంకేత వేగానికి సంబంధించి దిశపై ఆధారపడి ఉంటే వాటిలో ఏది సరైంది?
ఓకే. సో ఇక్కడ మనకు త్వరణానికి, వేగానికి. సో వేగం పెరిగితే మనకు త్వరణం అనేది వస్తది. వేగం తగ్గితే త్వరణం అనేది తగ్గిపోయి రుణ త్వరణం అయితది. అంటే రిటార్డేషన్ అయితది. ఓకే. వేగం అనేది దిశకు వ్యతిరేకం కాదు. దిశతో సంబంధం లేకుండా త్వరణం కాదు. దిశ ఉండాలి వేగం కాబట్టి. వేగం దిశలో ఉంటే త్వరణం రుణాత్మకంగా ఉంటది. రుణాత్మకంగా కాదు ధనాత్మకంగా ఉంటది. సో వేగం దిశలో ఉంటే త్వరణం ధనాత్మకంగా ఉంటది. వ్యతిరేకమైతే రుణాత్మకంగా ఉంటుంది. యెస్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. A body of mass m experiences a force F producing an acceleration a. If the same force acts on a body of mass 2m, the acceleration produced will be. m ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు అంట F బలాన్ని ఉపయోగించి త్వరణం a ను ఉత్పత్తి చేస్తే అదే బలం 2m ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుపై పనిచేస్తే ఉత్పత్తి అయినటువంటి త్వరణం ఎలా ఉంటది? సో మనకి ఇందాక ఉన్నటువంటి ఫార్ములా F = ma అండి. ఓకే. సో ఇక్కడ ఏందంట, ఇక్కడ చూడండి సింపుల్ గా అదే బలం అంటే F అనేది కాన్స్టెంట్ గా ఉంటదంట. m = 2m అయితే యాక్సిలరేషన్ ఏమవ్వాలి? ఇక్కడ F ఉండాలి. ఓకే. F ఉండాలి. ఇక్కడ 2m ఉంది. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ a/2 రాయాలి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే F = ma అదే వస్తుంది కదా. సో a/2. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇవి చాలా చాలా కన్ఫ్యూజింగ్ చేస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో జాబ్ డిసైడర్స్ ఇట్లాంటి క్వశ్చన్స్. ఇవి టెక్స్ట్ బుక్ అంటే మనం ఇచ్చేటటువంటి పీడిఎఫ్ చదివితే రాదు. ఇంటే అర్థమవుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ యాక్సిలరేషన్? ఈ కింద వాటిలో త్వరణం గురించి ఏది సరైంది? వేగం దిశకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు రుణాత్మకంగా ఉంటుంది. SI ప్రమాణం m/s² వస్తుంది. ఇది కాదు. దిశతో సంబంధం లేకుండా కాదు. దిశకు వేగంగా ఉన్నప్పుడు ధనాత్మకంగా కాదు. సో ఇది ఫస్ట్ వన్. దిశ రుణాత్మకంగా ఉంటే మనకు త్వరణం కూడా రుణాత్మకంగా ఉంటుంది. ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newton causes mass m1 to accelerate at 20 m/s² and mass m2 to accelerate at 40 m/s². What acceleration will the same force produced if both masses tied together? సో ఇక్కడ ఏంటంట 10 న్యూటన్ బలం ఉందంట. ద్రవ్యరాశి m1 పైన 20 m/s² వద్ద వేగవంతం అంటే త్వరణం చేస్తుందంట. m2 కేమో 40 m/s² వద్ద త్వరణం చేస్తే రెండు ద్రవ్యరాశులను కలిపితే అదే బలం ఏ త్వరణాన్ని ఉత్పత్తి చేస్తుంది? సో ఫస్ట్ కండిషన్ F = m1 a1. సో ఫోర్స్ 10 న్యూటన్ దట్ ఈక్వల్స్ టు m1 ఎంత కనుక్కోవాలి. ఇది ఎంత 20. సో ఇది పోతే మనకి ఇక్కడ 2 ఉంటుంది. 1/2 and ఇది 40. 10 న్యూటన్ దట్ ఈక్వల్స్ టు m2 × 40. ఇది ఒకట్ల ఇది 4 1/4. సో 1/2 అంటే 0.5 kg. 1/4 అంటే 0.25 kg. సో మొత్తం ఎంత m1 + m2 దట్ ఈక్వల్స్ టు 0.75 kg. సో అడిగింది ఏంది? ఎంత త్వరణం? F = ma కదా. F = ma. సో మన దగ్గర m ఉంది, F ఉంది, a కావాలి. సో F/m దట్ ఈక్వల్స్ టు a. సో F ఎంత 10/0.75. సో ఇక్కడ 0.75 తీసేస్తే మనకు పైకి వెళ్తే 2 సున్నాలు వస్తాయి. సో 25 25 3 25 4 40. 3 ఒకట్ల 3 3 అంటే 13.3. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. For uniformly accelerated motion, which of the following is true about the velocity time graph? సమరీతిగా త్వరణ చెందినటువంటి చలనానికి వేగం, సమయం, రేఖ ప్రతిబింబం గురించి కింది వాటిలో ఏది సత్యము? ఓకే. సో ఇక్కడ చూడండి మనకు త్వరణం సంబంధించి సమరీతిగా త్వరణం అంటే ఇట్లా వెళ్తుంది కాన్స్టెంట్ గా. వేగం సమయానికి సంబంధించింది. వేగం సక్రమంగా మారదు మరియు ప్రతిబింబం ఎల్లప్పుడూ వక్రంగా ఉంటుంది. వక్రంగా ఏమి ఉండదు. సమాన కాల వ్యవధిలో సమాన దూరాల్లో మారుతుంది కాబట్టి రేఖ ప్రతిబింబం ఒక సరళ రేఖ. ఎస్, ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా. ఇట్లా ఇది కరెక్టే. క్షితిజ సమాంతరంగా ఉంటుంది, ఇట్లా ప్యారలల్ గా ఉంటుంది, హారిజాంటల్ కాదు. చలనాన్ని బట్టి ఏదైనా ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ఆకారం ఎందుకు కలిగి ఉంటుంది? ఇచ్చినటువంటి డేటాను బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. దాంట్లో బట్టి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A stone falls freely and covers a distance 20 meters in time 2 seconds. What is the value of acceleration due to gravity?
సో ఒక రాయి అంటే స్వేచ్ఛగా పడి మనకి 20 మీటర్ల దూరం ప్రయాణించిందంట, అది కూడా 2 సెకండ్లో. అయితే జీ పరంగా మనకు గ్రావిటీ యొక్క డేటాను కనిపెట్టు, అంటే యాక్సిలరేషన్ అంటే జీ వాల్యూని కనుక్కోమని. ఓకే, సో ఇక్కడ మనకు అది మూవ్ అయింది. సో హెచ్ 20 మీటర్స్. ఓకే, సో హెచ్ పాయింట్ అప్లై తీసుకుంటే v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇది చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు, ఇది కూడా మనం ట్రై చేయలేదు, హాఫ్ ఏడి స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏడి స్క్వేర్. సో తొలి వేగం స్వేచ్ఛగా పడిపోయిందంటే తొలి వేగం 0. సో 0 అంటే 0 అయిపోతుంది. సో ఎస్ ఈక్వల్స్ టు హాఫ్ ఏ బదులు జీ కనుక్కోమంటాడు కాబట్టి జీ టీ స్క్వేర్. ఓకే, సో దీన్ని అవతల పంపించేస్తే 2s దట్ ఈక్వల్స్ టు జీటీ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు జీ కావాలి, టీని అవతల పంపించేద్దాం. సో ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత, 20 మీటర్స్. సో 2 × 20 40 దట్ ఈక్వల్స్ టు జీ కనుక్కోమంటాడు, జీ ఇంటూ టైం ఎంత 2 సెకండ్స్. సో 2 × 2 అంటే 4 అవుతుంది. సో ఇక్కడ 4కి ఇక్కడ ఇది పోతే ఇది 10 అవుతుంది. సో g ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, what can be said about the shape of a velocity time graph an object moving with non-uniform acceleration? సో అసమరీతి త్వరణంతో కదులుతున్నటువంటి వస్తువుకు వేగం, కాలం, రేఖ, ప్రతిబింబం, ఆకారం గురించి ఏం చెప్పవచ్చు? అసమరీతి త్వరణము అంటే ఇట్లా పోతుంది. ఓకే, అదేమవుతుంది, అదొక వక్రరేఖ. కరెక్టే. ఎల్లప్పుడూ కిందికి ఉంటుందా? కాదు. స్ట్రైట్ లైన్ ఉంటుందా? కాదు. హారిజంటలా? కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A force of 10 Newton acts on a body of mass 2 kg. The acceleration produces. So F equals to ma. మనకి ఇక్కడ ఫోర్స్ న్యూటన్ కనబడంగానే ఈ ఫార్ములా మీ మైండ్లోకి రావాలి. ఓకే, 10 దట్ ఈక్వల్స్ టు 2 kg ఉంటే ఏ ఎంత, ఇది పోతే 5. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకే, ఏ పార్టికల్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ at 2 meter per second square. Its velocity changes from 5 meter per second to 15 meter per second. How long does this take? ఓకే, ఒక కణం అంట 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వద్ద సమరీతిలో త్వరణం చెందితే దాని వేగం 5 మీటర్ పర్ సెకండ్ నుంచి 15 మీటర్ పర్ సెకండ్ వరకు మారితే అది ఎంత సమయం పడుతుంది? సో a ఈక్వల్స్ టు v మైనస్ u బై t. సో యాక్సిలరేషన్ ఎంత? 2 15 మైనస్ 5 బై మనకు కావాల్సింది టైం. సో 15 నుంచి 5 పోతే 10, 5. సో t ఈక్వల్స్ టు 5 seconds. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If the velocity time graph of an object is curved, it indicates. ఒక వస్తువు యొక్క వేగం, కాలం, రేఖ, ప్రతిబింబం వక్రంగా ఉంటే, ఇట్లా వక్రంగా ఉంటే అది ఏం చూపిస్తుంది? నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో, దాని ముందు క్లాస్లో కూడా చూసినాం. ఇట్లా వస్తుంది అంటే అది యాక్సిలరేషన్. ఓకే, and next the velocity time graph of an particle moving with uniform acceleration is. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే సమరీతిగా ఉంటది, ఇట్లా పోతుంది. ఓకే, ఇట్లా పోతుంది. ఓకే, అది ఎట్లా వస్తుంది? వర్టికల్ అయినా ఇట్లా కాదు, హారిజంటల్ అయినా కాదు, కాన్కేవా అంటే ఇట్లా పోతుందా? కాదు. మిగిలింది ఇంక్లైన్ టు టైం యాక్సిస్ కి స్ట్రైట్ లైన్ లో వస్తుంది, టైం లైన్ కి ఇంక్లైన్ గా వెళ్తుంది, మరియు అదొక సరళ రేఖ. Starting from rest, a car attains a velocity of 10 meter per second in 20 seconds. Braking reduces the velocity to 5 meter per second in the next 5 seconds. What is the respective acceleration in two scenarios? నిశ్చల స్థితి నుంచి ప్రారంభించి కార్ అంట 20 సెకండ్లో 10 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని పొందుతుంది. ఓకే, బ్రేకింగ్ తదుపరి 5 సెకండ్లో వేగాన్ని ఇస్తే దాన్ని బట్టి చేయబట్టడు. 2 వేరే సినారియోస్ ఇచ్చింది కాబట్టి సపరేట్ చేయాలి. సో నిశ్చల స్థితి నుంచి ప్రారంభమైంది, u ఈక్వల్స్ టు 0, టైం t ఈక్వల్స్ టు 20 అండ్ స్పీడ్ ఇచ్చేసింది అంటే v ఈక్వల్స్ టు 10. యాక్సిలరేషన్ కనుక్కోమంటుండు a. ఓకే, a ఈక్వల్స్ టు v మైనస్ u బై t. ఇది 10 మైనస్ 0 బై 20. సో ఇది పోతే 0.5 వస్తుంది. 0.5 అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అంటే 2 ఆప్షన్స్ ఎగిరిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 5 సెకండ్లో వేగాన్ని 5 మీటర్ పర్ సెకండ్ తగ్గిస్తుంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇది ఫైనల్ వెలాసిటీ. సో
ఏ దట్ ఈక్వల్స్ టు వి ఎంత 5 మైనస్ 10 బై ఎంత 5 సెకండ్స్. సో ఏ దట్ ఈక్వల్స్ టు -5/5 క్యాన్సిల్ చేస్తే -1 యాడ్ అవుతుంది, వీడు ఉంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏమన్నాడు, 20 సెకండ్లో 10 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని చేరుతుంది. బ్రేక్ చేసిన తర్వాత మనకేమైంది, 5 సెకండ్లో 5 మీటర్ పర్ సెకండ్కి వచ్చింది. అంటే అది మనకు తొలి వేగం అవుతుంది, ఇది తుది వేగం అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇదే తీసుకుంటారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సెకండ్ సినారియోలో దీన్ని మనం యూగా తీసుకోవాలి. If the velocity of a car increases from 20 meter per second to 40 meter per second in 4 seconds. If the acceleration of the car is, కారు యొక్క వేగం అంట 4 సెకండ్లో 20 మీటర్ పర్ సెకండ్ నుంచి 40 మీటర్ పర్ సెకండ్ పెరిగితే కారు యొక్క త్వరణం ఏమవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు v మైనస్ u బై టీ. ఓకే, సో మనకు v ఎంత పెద్దది 40, తొలి 20 బై టైం 4, సో 20/4 దట్ ఈక్వల్స్ టు 5. ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో 5 వచ్చింది ఇక్కడ, 5 మీటర్ పర్ సెకండ్ అంటే వేగం, మనకు కావాల్సిన త్వరణం కాబట్టి ఆప్షన్ డి. ఫర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ద యాక్సిలరేషన్ ఇస్. సమరీతి వేగంతో కదిలేటటువంటి వస్తువుకు త్వరణం ఎలా ఉంటుంది. కాన్స్టెంట్ వేగంతో వెళ్ళేటటువంటి వస్తువుకు త్వరణం అనేది 0. ఓకేనా. సో సమరీతి వేగంతో అంటే ఇట్లా వెళ్తుంది, దానికి యాక్సిలరేషన్ ఏముంటుంది, ఏముండదు. ఆప్షన్ సి 0. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2026 పాయింట్ ఆఫ్ వ్యూలో 2024 నుంచి 2025 నవంబర్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ డి క్వశ్చన్స్తో పాటు ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా మీరైతే ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటేనే మీకు మెయిన్ ఎగ్జామ్లో యూటిలైజేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఈ ఒక్క గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే యూజ్ అవ్వవు. ఓకేనా, ఓన్లీ గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రం చదువుతా అంటే యూజ్ అవ్వవు. యూ హ్యావ్ టు ఫాలో అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. 2024-25లో జరిగినటువంటి అన్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అవన్నీ కూడా రిలీజ్ చేసినాము. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ఏ వీటీ గ్రాఫ్ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ కింద వాటిలో సమరీతి త్వరణం కోసము వీటీ గ్రాఫ్లో ఏది సరైనది కాదు. ఓకే, సో సమరీతి అన్నాడు అంటే ఎట్లుండాలి, ఇక్కడ వెలాసిటీ ఇక్కడ టైం ఉంటాయి, యాక్సిలరేషన్ ఇట్లుండాలి సమరీతి అంటే. ఓకే, రేఖా ప్రతిబింబం ఎల్లప్పుడూ వక్రంగా ఉంటుంది. వక్రంగా ఎందుకు ఉంటుంది, సమరీతి అన్నప్పుడు ఉండదు. స్థానభ్రంశం చెందుతుంది. ఎస్, ప్రతిబింబం కింద ఉన్నటువంటి ఏరియా, ఈ కింద ఉన్నటువంటి ఏరియా ఇది డిస్ప్లేస్మెంట్ కిందికి వస్తుంది. ఇది ఎస్, ఇది కరెక్టే. ఆల్రెడీ ఇది కూడా మన క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్. ఓకే, అండ్ అదేవిధంగా స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎస్, ఈ స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది కరెక్టే. ధనాత్మక వాలు త్వరణాన్ని సూచిస్తుంది. ఎస్, ఈ ధనాత్మకమైనటువంటి వాలు త్వరణాన్ని చూపిస్తుంది. ఎస్, ఈ 3 కరెక్టే. ఫస్ట్ దే రాదు, వక్రంగా ఉండదు. అసమరీతి అంటే నాన్ యూనిఫామ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనం పార్ట్ 10 అయితే కంప్లీట్ చేసేద్దాము. అండ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మనకి యొక్క పీడిఎఫ్స్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. గ్రూప్ డి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం. అవి వచ్చిన తర్వాత మీరు ఓన్గా చదువుకుంటా అంటే ఓకే, లేదు అవి కూడా క్లాసెస్ కావాలంటే మనం కంటిన్యూ అయితే చేద్దాం. సో మీ యొక్క రిక్వెస్ట్ని బట్టి క్లాసెస్ కంటిన్యూ కావాలా లేకపోతే నెక్స్ట్ మరి ఇంకో దానికి వెళ్ళాలనేది డిసైడ్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు సివిట్ టెస్ట్ సిరీస్ కావాలంటే సివిట్ టెస్ట్ సిరీస్ని కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, 25 గ్రాండ్ టెస్ట్ అయితే మీకోసం అయితే అందుబాటులో ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ రోజు మనం నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.